హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే అన్నగారు వస్తారని మన మూవీ ట్రైలర్ వచ్చేసింది. ఆల్రెడీ నిన్న వచ్చింది. మనకి కొంచెం లేట్ అయింది ఈరోజు వీడియోస్. ఎందుకంటే ఈ 3 డేస్ ఆర్ 4 డేస్ వీడియోస్ మీకు డిలే అయ్యి ఉంటాయి. ఎందుకంటే నాకు కొన్ని ఎగ్జామ్స్, బయట వర్క్స్ చాలా ఉన్నాయి. దానివల్ల నేను ఓన్లీ షార్ట్స్ మాత్రమే పోస్ట్ చేస్తూ వచ్చాను. ఇప్పుడు మరి వీడియోస్ చేయాలి కాబట్టి మళ్ళీ వచ్చేసాను. ఇంక మళ్ళీ ఇలా లేట్ అవ్వదు. ఎందుకంటే కొంచెం అర్జెంట్ వర్క్స్ అవి. సో చేయాలి కాబట్టి ఖచ్చితంగా చేయాల్సి వచ్చింది. ఇంకా అలా అవ్వదు. అండ్ ఇంక మూవీ ట్రైలర్ గురించి మాట్లాడితే మన కార్తీక్ గారు మూవీ సెలక్షన్స్ అన్నీ మీకు తెలుసు కదా ఎలా ఉంటాయో. అంటే ఒక్కొక్కటి మంచి స్క్రిప్ట్స్ అవి నిజంగా. 'సర్దార్' కానీ, అండ్ 'ఖైదీ' కానీ, 'అవరా' కానీ, ఇంకా ఇంకా ఉన్నాయి చాలా. ఆల్మోస్ట్ నాకు అతని మూవీస్ అన్నీ మ్యాక్సిమం ఇష్టం. ఎందుకంటే స్టోరీ సెలక్షన్ చాలా బాగుంటుంది. అండ్ మెయిన్ ఒక సినిమా నాకు అది గుర్తు రావట్లేదు. ఓటీటీలో వచ్చిందనుకుంటా మూవీ. నాకు నేమ్ గుర్తు రావట్లేదు. వచ్చాక ఖచ్చితంగా చెప్తాను గుర్తొచ్చాక ఈ వీడియోలో. అండ్ మెయిన్ మన ఛానల్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నాకు చాలా యూజ్ అవుతుంది. మీకు కూడా కొంచెం నాకు బూస్ట్ ఇస్తే, అంటే ఇలా చేయడానికి, చాలా వీడియోస్ చేయడానికి చాలా టైం పట్టకుండా ఇంకా ఫాస్ట్గా చేయడానికి కూడా నాకు కూడా కొంచెం ఎగ్జైట్మెంట్ వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు, పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్ చేసుకోండి. అప్పుడే మీకు నా వీడియోస్ అన్ని అప్లోడ్ చేయగానే వస్తూ ఉంటాయి. ఇంక లేట్ చేయకుండా అన్నగారు వస్తారని ట్రైలర్ చూసేద్దాం. అండ్ అఖండ వీడియో గురించి నేను మాట్లాడతాను. అవన్నీ ఈ వీడియో అయ్యాక మాట్లాడతాను. ఓకే ఓకే కర్ణ మూవీ. సత్యరాజ్ గారు ఉన్నారా? కడుపుకి అన్నం తింటున్నావా లేక ఇంకేమైనా తింటున్నావా? రాజకీయాలు అంటే ఏంటో అర్థమవుతుందా నీకు? కొంచెం వాడు తప్పు చేసే రకం కాదు సార్. ఓకే, ఇన్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ఎన్టీఆర్. మా స్టేషన్కి రావాల్సిన మామూళ్ళు కూడా మధ్యలో వాడు దూరి మింగేస్తున్నాడు సార్. ఏంటా యూనిఫాము? ప్రజలకు మన మీద మర్యాద పెరగాలని సఫారీ ఇచ్చారు బ్రదర్. పోలీసా? ఓకే, పోలీసే. ఆ పార్టీనా? ఈ అధికారులంతా ఇంతేనేమో. ముందు చెప్పాల్సింది చివర్లో చెప్తారు, చివర్లో చెప్పాల్సింది ముందు చెప్తారు. దేవుడా. ఓకే, స్టోరీ అర్థమవుతుంది. ఓకే, కృతి శెట్టి గారు ఉన్నారా? ఏంటి నాకు బానే ఉంది. ఐఎమ్ ఎడ్యుకేటెడ్, పద్ధతైన వాడిని. నాకు రసికత. సారీ టు మీట్ యు. జాలీనా? యా. ఓకే ఓకే, మీరు చేయండి. మ్యూజిక్ ఓకే, ఫైట్ సీన్స్ ఓకే. నువ్వేంటి బ్లాస్ట్ అవుతావా? నీకోసమే అందరూ వెయిటింగ్. మళ్ళీ 'సర్దార్' మూవీ చూస్తున్నట్టు ఉంది. ఇంకా ఏం జరిగినా నేను ఆపలేను. కాపాడండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగుంది. ట్రైలర్లో చాలా సీన్స్ దాచినట్టు ఉన్నారు. రండి అన్నగారు. ఓకే, సినిమా అంతా ఎన్టీఆర్ మీద నడుస్తుంది. అయితే ఎన్టీఆర్ గారి మీద అన్నగారు వస్తారు. ఓకే, 12th ఇంకా 4 days ఉంది అయితే. ఓకే, ట్రైలర్ చాలా బాగుంది. అంటే ఈ హీరో నుంచి ఏం చేస్తామంటే, ఎక్కువ మూవీస్ చూస్తాం, ట్రైలర్స్ చూస్తాం, కానీ మూవీ గురించి ఎక్స్పెక్ట్ చేయకూడదు. అంటే ఇప్పుడు మనకు ట్రైలర్ నచ్చలేదు అనుకో, మూవీ హిట్ అయిపోతుంది. ట్రైలర్ నచ్చినా కూడా మూవీ హిట్ అయిపోతుంది. సో నాకు ట్రైలర్ అయితే నచ్చింది, బాగానే ఉంది. సో మూవీ ఎలాగో హిట్ అవుతుంది. ఎందుకంటే ఇతను స్టోరీ సెలక్షన్స్ అన్నీ నార్మల్గా అయితే తీసుకోరు, చాలా మంచిగా తీసుకుంటారు. సంథింగ్ ఒక మూవీ అయితే మాత్రం నాకు నచ్చలేదు. అది మూవీ నేమ్ కూడా నాకు గుర్తు రావట్లేదు, అది ఏ మూవీయో. బట్ ఆ ఒక్క మూవీ అనుకుంటా. మిగతా అన్నీ బాగానే ఉంటాయి, చాలా బాగుంటాయి. నాకు ఓవరాల్గా బాగుంది, బాగా నచ్చింది. అండ్ కృతి శెట్టి గారు ఉండడం ఇంకా కొంచెం బూస్ట్ వచ్చినట్టు అనిపించింది ఈ మూవీలో. అంటే ఎక్కువ సీన్స్ లేరు, ఒక 3-4 సీన్స్ ఉన్నారు అంతే ట్రైలర్లో. ఓకే, ట్రైలర్లో అంతకన్నా ఎక్కువ ఇవ్వకూడదు కాబట్టి ఓకే, బాగానే ఉంది. సత్యరాజ్ గారు ఎక్కువ కనిపించారు ఈ ట్రైలర్లో. సో అతని మెయిన్ క్యారెక్టర్ అని నేను అనుకుంటున్నాను. అంటే చాలా మూవీస్లో చూసినట్టు పొలిటీషియన్స్కి సజెషన్స్ ఇచ్చే క్యారెక్టర్ అనుకుంటున్నాను.
అంటే ఎలాగా పైకి రావాలంటే ఏటేటి చేయాలి సోషల్ మీడియాలో ఇవన్నీ చెప్పే క్యారెక్టర్ ఏమో, లేకపోతే పిఏ క్యారెక్టర్ లాగా అనిపించట్లేదు. సో మెయిన్ క్యారెక్టర్ అనే అనిపిస్తుంది. అండ్ హీరో గారు పోలీస్. బట్ ట్రైలర్లో మాత్రం స్టోరీ ఏంటనేది ఎక్కడ అర్థం అవ్వలేదు, నిజంగా అసలు ఏం అర్థం అవ్వలేదు నాకు. ఎందుకంటే సీన్ టు సీన్ అలాగా ఫైట్ సీన్స్కి వెళ్తున్నాయి, మ్యూజిక్ సీన్స్ వస్తున్నాయి, రొమాన్స్ సీన్స్ వస్తున్నాయి, కామెడీ సీన్స్ వస్తున్నాయి. అంతే తప్ప అసలు దేనికోసం అనేది మాత్రం ఎక్కడ అర్థం అవ్వలేదు. ఎన్టీఆర్ గారి మీద మాత్రం నడుస్తుందని సినిమా అర్థమవుతుంది. అది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మెయిన్ ఈ మూవీ ముందుకి అది కదా తమిళ్ది కదా, సో ఎక్స్పెక్ట్ చేయలేదు. బాగుంది. సో నాకు తెలిసి తమిళ్లో వేరే హీరో పెట్టి ఉండాలి నాకు తెలిసి. మన సైడ్ ఎన్టీఆర్ గారిని పెట్టారు, అది ఓకే, నాకు అది చాలా బాగా నచ్చింది. ఎన్టీఆర్ గారిని పెట్టడం అండ్ అతని మీద నడడం అనేది ఇంకా బాగుంది. అంటే బ్లెస్సింగ్స్ ఆఫ్ ఎన్టీఆర్ అని చెప్పారు, అది అంటే ఆ కామెంట్ కానీ చాలా బాగా నచ్చింది. అంటే దేని మీద అనేది నాకు అర్థమవట్లేదు. అంటే అతను సినిమాలు చూస్తూ పెరుగుతాడా, లేకపోతే పోలీస్ అయ్యాక ఇంకేమైనా చేస్తాడా? అసలు స్టోరీ నిజంగా చెప్తున్నాను, ట్రైలర్లో నాకేం అర్థం అవ్వలేదు. అండ్ లాస్ట్‌లో మీకు ఫస్ట్‌లో చెప్పినట్టు అఖండ వీడియో గురించి మాట్లాడతాను. మీకు నెక్స్ట్ వీడియోలో వస్తది అది. అంటే ఆ రోజు ఏంటయింది మొత్తం ఇక్కడ మన వైజాగ్‌లో ఏమైంది అనేది మొత్తం క్లారిటీగా చెప్తాను. అప్పటి వరకు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ బెల్ మాత్రం ఆన్ చేసుకోండి. అప్పుడే నా వీడియోస్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి. ఉంటాను.